ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. పుష్ప 2 సినిమాకు ఉత్తమ నటుడిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పోయిన చోటే తిరిగి సంపాదించుకున్నాడు అంటూ బన్నీపై అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏ సినిమా కోసమైతే జైలు పాలయ్యాడో అదే సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడంటూ బన్నీ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా గతాన్ని తలుచుకుంటూ అల్లు వారి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. తమ హీరో ఎలాంటి తప్పు చేయలేదు అనడానికి ఇప్పుడు వచ్చిన అవార్డే నిదర్శనమని చెబుతున్నారు. ఒక్కసారి వెనక్కి వెళితే పుష్ప 2 సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఆ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా తన కుటుంబంతో కలిసి అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్లడం, అదే సందర్భంలో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు బన్నీని చూసేందుకు చూపించిన ఉత్సాహం కారణంగా తొక్కిసలాట జరగడం, ఆ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఈ విషయాన్ని ఇప్పటికీ ఎప్పటికీ తెలుగు సినిమా అభిమానులు మరిచిపోలేరు. అంతేకాదు, ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన విధానం కూడా అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట జరిగిందని, ఓ మహిళ మృతి చెందిందని అర్థం వచ్చేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు వ్యాఖ్యలు చేశారంటే వ్యవహారం ఎక్కడి వరకు వెళ్ళిందనేది అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత విషయానికి మరింత ముదిరి అల్లు అర్జున్ జైలు పాలయ్యే వరకు వెళ్ళింది. కొన్ని గంటల్లోపే ఆయన బెయిల్పై బయటికి వచ్చినా కూడా అప్పటికే ఈ విషయానికి వివాదంగా మారిపోయింది. కొన్నాళ్లకు ఇదంతా పూర్తిగా సద్దుమణిగిపోయింది. కానీ తమ హీరో జైలు పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన అల్లు వారి అభిమానులు ఎంతగానో ఆవేదన చెందారు. బన్నీ తప్పు లేకున్నా అరెస్టు చేశారంటూ బాధపడ్డారు. సినిమా ఘన విజయం సాధించి వేల కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టినా కూడా ఈ బాధ నుంచి బన్నీ అభిమానులు తేరుకోలేకపోయారు. ఇన్ని రోజులకు వారికి సరైన ఉపశమనం లభించింది. ఇంతటి వివాదానికి కారణమైన సినిమా నుంచే ఉత్తమ నటుడిగా బన్నీ అవార్డుకు ఎంపికవ్వడంతో వారి ఆవేదనంతా ఇప్పుడు ఆనందంగా మారింది. అది కూడా అల్లు అర్జున్ను తీవ్రంగా విమర్శించిన తెలంగాణ ప్రభుత్వమే ఇప్పుడు అదే అల్లు అర్జున్ను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసిందంటూ అభిమానులు అమితమైన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో పోయిన చోటే తిరిగి తన పేరు నిలబెట్టుకున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దట్ ఈజ్ ఐకాన్ స్టార్ అంటూ గర్వంగా కాలర్ ఎగరేస్తున్నారు.